దేశంలో కనిపిస్తున్న ప్రాబ్లం పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు. నిల్వలు ఉన్నాయి, మనకి దగ్గరికి ఆయిల్ అనేది వస్తుంది వేరే దేశాల నుంచి కొనుక్కొని, ఇప్పుడు తగినంత ఉంది అని చెప్తున్నప్పటికీ భారీగా ఉన్నటువంటి క్యూలు మాత్రం పెట్రోల్ బంకుల ముందు తగ్గడం లేదు. దీనికి అసలైన కారణాలు ఏంటి అనేది చిన్న వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వం మనకి ఎటువంటి సప్లైలో ప్రాబ్లం లేదు అని చెప్తుంది. అయినా కొన్ని మీడియాల్లో తప్పుడు ప్రచారాలు మాత్రం ఏమాత్రం ఆగట్లేదు. దీంతో ప్రజలు ప్యానిక్గా, భయానికి గురై ఒకటేసారి పెట్రోల్ బంకుల ముందు భారీగా క్యూలు కట్టడంతో ఈ నిల్వ అనేది ప్రాబ్లం కారణం నిజంగానే ఉందేమో అని చాలా ప్రజలు అనేది దిగుస్తున్నారు. దీనికి ఇంకొక కారణం వచ్చేసి పెట్రోల్ బంకులు తోలుకొస్తున్నటువంటి డ్రైవర్లు ఉంటారు కదా, వారికి కొన్ని సమ్మెల కారణంగా వాళ్ళు చేస్తున్నారు. దీనికి కూడా ఒక ప్రధాన కారణంగా ఇది మారింది. అంతేకాకుండా కొంతమంది అత్యాశతో ప్లాస్టిక్ బాటిల్లో ఎక్కడ పడితే అక్కడ నిల్వలనేది చేస్తున్నారు. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మారింది. ఇలా చేయడం వల్ల ఈ నిల్వలు అనేది మనకి ప్రాబ్లంలు లేనప్పటికీ పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు అనేది ఉంటున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో తెలవండి. అంతేకాకుండా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.